ఐఏఎస్ అధికారి రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని వ్యాఖ్యానించింది. అహ్మద్ బాబుపై పన్ను వసూళ్ల విషయంలోనూ ఆరోపణలున్నాయని పేర్కొంది కోర్టు. తమకే అధికారం ఉంటే వెంటనే అహ్మద్ బాబును సస్పెండ్ చేసేవాళ్లమని కోర్టు వ్యాఖ్యానించింది. ఐఏఎస్గా కొనసాగేందుకు అహ్మద్ బాబు అర్హతపై విచారణ జరిపిస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. రాగద్వేషాలు ఉన్న వ్యక్తి ఐఏఎస్గా కొనసాగడానికి వీలు లేదని హైకోర్టు పేర్కొంది. బీపీసీ నిర్వహించి పదోన్నతి ఇవ్వకుండా ఫైల్ను తొక్కిపెడతారా అంటూ ప్రశ్నించింది. చట్టమన్నా కోర్టు ఉత్తర్వులన్నా అహ్మద్ బాబు గౌరవం లేదని ఘాటుగా స్పందించింది. ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామంది. ఆధారాలు ఉంటే డిస్మిస్ చేయాలని ఆదేశాలిస్తామని వెల్లడించింది హైకోర్టు. అహ్మద్ బాబు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది హైకోర్టు. ఆరోపణలు వస్తున్నా అదే పోస్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను లూప్ లైన్లో వేయాలని ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ వినతిపై సీఎస్ ఏం చర్యలు తీసుకున్నారో తమ ముందుంచాలని అడ్వకేట్ జనరల్కు సూచించింది హైకోర్టు. విచారణ రేపటికి వాయిదా వేసింది.